హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఇవాళ స్వాతి ట్రావెల్ డైరీస్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన మహాబలిపురాన్ని మీకు చూపిస్తానండి. ఇది మేము కాంచీపురం నుంచి చెంగల్పట్టు వెళ్ళి చెంగల్పట్టు నుంచి మహాబలిపురం అయితే రీచ్ అయ్యాము. 2 బస్సెస్ అయితే చేంజ్ చేసాము. ఫస్ట్ వచ్చేసేటప్పటికి పంచరదాస్ అనే ప్లేస్కి తీసుకొచ్చారండి. ఆటో మాట్లాడుకున్నాం మేము. 650 ఛార్జ్. అయితే అన్ని టెంపుల్స్ చూపించడానికి అన్ని దగ్గరే ఉంటాయండి. మీకు కావాలనుకుంటే మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ చూడడానికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, అన్ని పక్కనే. ఇందులో ఇంకోటి ఏంటంటే మనం అన్నిటికీ కలిపి ఒకే చోట టికెట్ తీసుకోవచ్చండి. ఒక ప్లేస్ దగ్గర టికెట్ తీసుకున్నామంటే అన్ని ప్లేసెస్లో కూడా ఆ టికెట్టే చూపిస్తే సరిపోతుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. ఫస్ట్ మేము వచ్చేసిన ప్లేస్ అయితే పంచరథాస్ అండి. పంచరథాస్ అంటే ఇది పంచపాండవులకి వీటికి ఏమీ రిలేషన్ అయితే ఏం లేదండి. కాకపోతే ఏంటంటే 5 రథాస్ కదా, అందుకని చెప్పి దీనికి పంచరథాస్ అనే నేమ్ అయితే వచ్చిందండి. ఇవి టెంపుల్స్ మోడల్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో అంట రెప్లికా టెంపుల్స్ అని చెప్పేసి పెద్ద మెయిన్ టెంపుల్స్ కట్టే ముందు చిన్న టెంపుల్స్ స్కల్ప్చర్ చేసేవాళ్ళంట. చిన్న టెంపుల్స్ అన్నీ మేడ్ చేసేవాళ్ళంట. దాంతో రిలేటెడ్ ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ. ఇవన్నీ టెంపుల్ మోడల్స్ అని చెప్పేసి అంటారండి. ఇది యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది చూడండి, ఆ రథ అయితే సేమ్ కైలాస టెంపుల్ మోడల్ లాగా ఉంటుందంటండి. అబ్జర్వ్ చేస్తే ఆ రథ వచ్చేసేటప్పటికి ఇట్లాగా. కాకపోతే ఇవన్నీ ఏకశిల మీద ఇలా చెక్కారంటండి. ఈ టెంపుల్ మోడల్స్ అన్నీ ఇలా వచ్చేలాగా అసలు చూడండి, అసలు ఎంత బాగా చెక్కారో, అసలు వాళ్ళ నైపుణ్యం ఎంత బాగుందో అసలు ఈ చెక్కడాల్లో. మొత్తం పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ ఒక సింహము, ఒక ఏనుగు, అదిగోండి ఏనుగు, నంది, ఈ 3 ఉంటాయి. 3 కూడా ఏకశిల మీద చెక్కినవేనండి. అక్కడ మొత్తం అంతా దారిలో మేము వచ్చేటప్పుడు కూడా ఇలాగా అన్నీ చెక్కినవే ఉన్నాయి. అదేనండి సింహము. ఇదండి సింహము, ఏకశిల మీద చెక్కారంట ఈ సింహాన్ని కూడా. అసలు చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. పంచరథాస్ అసలు ఏనుగు అయితే సేమ్ రియల్ ఏనుగు అక్కడ నుంచి ఉందా అన్నట్టుగా ఉంది. ఇది వచ్చేసి నందండి. ఇదండి పంచరథాస్ మొత్తం. అయితే మా వాళ్ళు అలా నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని అయితే ఫొటోస్ దిగేశారు మంచిగా. అన్నిటికన్నా భీమరథ చాలా పెద్దగా ఉందండి. భీమరథ చాలా పెద్దగా అనిపించింది. ఇది మేము కొంచెం పైకెక్కిన తర్వాత బ్యాక్ వ్యూ ఇలా ఉందన్నమాట ఈ రథాస్ అన్నిటికీ. అదిగోండి మొత్తం 5 రథాస్, 1 2 3 4 5. నకుల సహదేవ రథ మొత్తం అంతా లాస్ట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది ఓల్డ్ లైట్ హౌస్ అండి. దీన్ని ఓలకన్నేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారంట. ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా పైకి ఎక్కితే మనకి ఈ లైట్ హౌస్ పైకి అయితే మనం రీచ్ అవ్వచ్చండి. ఈ ఓల్డ్ లైట్ హౌస్కి ఈ స్టెప్స్ చూడండి ఎంత స్టీప్గా ఉన్నాయో అసలు. కాకపోతే మొత్తం వ్యూ అంతా కనిపించిద్దండి. బీచ్ కూడా కనిపిస్తుంది మనకి. బీచ్ వ్యూ కూడా కనిపించిద్ది పైనుంచి మనం చూస్తే అసలు. ఇదిగోండి బీచ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. పల్లవులు ఈ లైట్ హౌస్ని వినియోగించే వాళ్ళంటండి. అసలు ఎలక్ట్రిసిటీ లేని టైంలో ఈ లైట్ హౌస్ని వీళ్ళు వినియోగించే వాళ్ళంట. ఎలా అనుకున్నారు, మనకి అరుణాచలంలో ఇలా దీపము ఎట్లా పెడతారు కార్తీక పౌర్ణమి రోజు, ఆ టైప్లో ఇక్కడ దీపం పెట్టి అట్లా మెయింటైన్ చేసేవారు అనేవారు. ఇదండి, ఇది న్యూ లైట్ హౌస్ అనమాట. ఓల్డ్ లైట్ హౌస్ ఆపోజిట్లోనే న్యూ లైట్ హౌస్ ఉంటుంది. ఇది పల్లవులు నిర్మించిన ఓల్డ్ లైట్ హౌస్ అండి. దీని కిందనే మహిషాసుర మర్దిని కేవ్ కూడా ఉంటుంది. దీని స్కల్ప్చర్ కూడా చాలా బాగుంటుందండి. స్కల్ప్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మహాబలిపురం పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అంత బాగుంటుంది. ఎక్కడ చూసినా శిల్ప సంపద, వాళ్ళ నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో వాళ్ళు చెక్కిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళ నైపుణ్యం, అప్పటి వాళ్ళు అంత నైపుణ్యంతో చెక్కారా అని అనిపిస్తూ ఉంటుందండి. ఇది భారతీయులకు మాత్రమే సాధ్యం అని చెప్పేసి అంటారు. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఇవి చక్కగా విజిట్ చేస్తున్నారండి, వాటి హిస్టరీ తెలుసుకుంటున్నారు. ఇది న్యూ లైట్ హౌస్ అండి. ఈ న్యూ లైట్ హౌస్కి మనం పైకి వెళ్ళొచ్చండి. కానీ మేము వెళ్ళే టైంకి అరౌండ్ 8 o'clock ఏమో అయ్యిందంతే. 9 o'clock నుంచో 10 o'clock నుంచో అది ఓపెనింగ్ అంట. అలా పైకి వెళ్ళి దాని వ్యూ మొత్తం కూడా చూడొచ్చు పైకి ఎక్కేసి. అలా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే న్యూ లైట్ హౌస్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఎంట్రీలో అలా ఉందనమాట. అక్కడ 2 కొండల్ని తొలిచినట్టుగా మా వారు పోజ్ పెట్టమంటే అట్లా పెట్టాను నేను.
ఆ ఓల్డ్ లైట్ హౌస్ కింద ఇదండి మహిషాసుర మర్దిని కేవ్. దీనికి ఆ మహిషాసుర మర్దిని కేవ్ అనేది నేమ్ ఎలా వచ్చింది అనుకున్నారు? లోపల అమ్మవారు మహిషాసురుని చంపిన ఘట్టము ఒకటి చిత్రీకరించారనమాట. దాంతో దీనికి మహిషాసుర మర్దిని కేవ్ అనే నేమ్ అయితే వచ్చిందండి. ఇది చాలా బాగుంటుందండి, చూడండి ఎంత బాగుందో. దీని ఆపోజిట్లో విష్ణుమూర్తి శయన భంగిమలో పడుకున్నది కూడా ఉంటుందండి. ఇదేనండి అమ్మవారు, చూడండి మహిషాసురునికి అమ్మవారికి యుద్ధం జరుగుతున్న ఘట్టం. దీని ఆపోజిట్లో ఇలాగా విష్ణుమూర్తి శయన పాన్పు పైన పడుకున్నది. అసలు ఆ ఆదిశేషు చూడండి, ఆ పడగలు ఎంత బాగా చెక్కారు అసలు. ఇది మహిషాసుర మర్దిని అనమాట, అమ్మవారు చంపిన కేవ్ది. అసలు అంత నీట్గా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా నీట్గా చిత్రీకరించారండి. అసలు వాళ్ళ నైపుణ్యానికి అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ దగ్గర ఫొటోస్ కూడా తీస్తున్నారండి. 50 రూపీసో 100 రూపీసో ఛార్జ్ చేసి వెంటనే ఒక 10 మినిట్స్లో మనకి ఫొటోస్ ఇచ్చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇదండి టోటల్గా మహిషాసుర మర్దిని కేవ్ అయితే. లోపల ఇలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వరాహ నరసింహ కేవ్ అండి. వరాహమూర్తి కేవ్, విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉంటారనమాట. అది బాగా చిత్రీకరించారు. అది మొత్తం ఈ టెంపుల్లో అది ఉంటుందన్నమాట, వరాహమూర్తి కేవ్. ఇక్కడ ఎలిఫెంట్ చూడండి, హాఫ్ ఎలిఫెంట్ ఎలా ఉందో. ఇదేమో వరాహమూర్తి ఆపోజిట్లో త్రివిక్రముని అవతారంలో ఉంటాయండి విష్ణుమూర్తి. అది కూడా బాగా చిత్రీకరించారు. ఇదిగోండి, ఇది వరాహమూర్తి పెద్దది అసలు. ఇది త్రివిక్రముని రూపంలో విష్ణుమూర్తి అన్నమాట. చాలా బాగా చిత్రీకరించారండి. దీని లోపల స్వామివారు అయితే ఎవరు లేరు, కానీ అట్లాగా లోపలికి గర్భగుడిలాగా ఉంది. ఇది వరాహమూర్తి కేవ్ అండి మొత్తం ఇదంతా. చూడండి విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఎంత బాగా చెక్కారో అసలు. ఆయన లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా అలా ఉందన్నమాట అది మొత్తం. ఆ ఎలిఫెంట్స్ చూడండి, హాఫ్ ఎలిఫెంట్స్ అటొకటి ఇటొకటి ఎలా ఉన్నాయో. ఇటేమో ద్వారపాలకుల్లాగా అటొకలు ఇటొకలు ఇలా నుంచొని లోపల గర్భగుడిలాగా ఉందండి. కానీ లోపల స్వామివారు అయితే ఎవరూ లేరు. దీని ఆపోజిట్లో వచ్చేసే విష్ణుమూర్తి త్రివిక్రముని అవతారం ఒకటి ఉంది. ఇదంతా వరాహమూర్తి కేవ్ గురించి. అన్నీ ఇలా సపరేట్ కేవ్స్ లాగా ఉన్నాయండి మొత్తం. ప్రతిదానికి ఒక స్టోరీ అయితే ఉంటుందండి. ఆ పైన చూసారా రూఫ్ మీద అసలు ఆ డిజైన్స్ ఎలా చెక్కారో, అప్పట్లోనే డిజైన్స్ అలాంటివన్నీ ఉన్నాయంటే చూసుకోండి. ఇది విష్ణుమూర్తి త్రివిక్రమ అవతారంలో ఇది. అసలు వరాహ అవతారంలో విష్ణుమూర్తి ఎంత బాగా అనిపించారు. ఇది ఇంకొకటి పక్కన చిన్న కేవ్ అండి. ఇది వచ్చేసరికి గణేష్ మండపం అంటారు. బట్టలు చూడాలి, క్రిస్మస్ బట్టలు చూడాలి అని చెప్పేసి ఆత్రుతగా పరిగెత్తుకొని వెళ్ళారు. దీనికంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఇది ఎలా ఉన్నదని ఇప్పుడు కూడా అంత్యక రహస్యం ఉంటుంది. ఒక బ్రిటిష్ అతనైతే బ్రిటిష్ త్వరగా 7 దీన్ని వెళ్ళడానికి ట్రై చేశారంట, కానీ ఇది కదలలేదంట. మేము ట్రై చేస్తున్నాము, దాని 7 ఏనుగులకి కదలేదు. మేము ట్రై చేస్తే మాత్రం ఏం కదులుతుంది. మీకు కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తున్నాము. బాగా అనిపించింది క్రిస్మస్ బట్టలు. ఇదేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరం అన్నట్టుగా 3 త్రిలింగ రూపాయలు ఏమన్నారు. మా వాళ్ళు రిలాక్సేషన్ కోసం పాపం సోడా తాగుతున్నారు. తిరిగి ఆ కేవ్స్ అన్నీ తిరిగి పిచ్చిగా ఆడుకొని పాపం అలసిపోయారు. మేము మార్నింగ్ టైం వచ్చిన ఫుల్ చెమట్లు వచ్చేసినాయి. ఇది వచ్చేసి అర్జునాస్ పెనెన్స్ అండి. ఓపెన్ మ్యూజియం లాగా ఉంటుందండి. ఇది పురాతన ఓపెన్ మ్యూజియం అని చెప్పేసి అనుకోవచ్చు దీన్ని. అసలు చూడండి ఎంత ఓపెన్గా రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుంది. అసలు అక్కడ చక్కగా అటు ఇటు తిరిగేవాళ్ళు మంచిగా. వాళ్ళకి రోజు తిరిగే వాళ్ళు చూసే వాళ్ళకి పెద్దగా అనిపించదు, కానీ మనలాంటి వాళ్ళకి ఎప్పుడైనా అప్పుడు వాళ్ళకి అసలు అంత బాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ ఎలిఫెంట్స్ చూడండి, మమ్మీ ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్ రెండు. అసలు చెవులు కూడా చక్కగా మడతలు కూడా నీట్గా అంత బాగా పెట్టారండి. అసలు మొత్తం ఇదంతా భగీరథుని ఘట్టం అంతా ఉంటుందంట. ఈ అర్జునాస్ పెనెన్స్ మొత్తం భగీరథుని ఘట్టం ఉంటుందంట మొత్తం అంతా. ఇదైతే ఓపెన్గా రోడ్డుకి ఆపోజిట్లోనే ఉంటుందండి అర్జునా పెనెన్స్ అయితే.
చాలా బాగా అనిపించింది. కంపల్సరీగా విజిట్ చేయండి. అన్ని దగ్గర ఉంటాయండి ఈ టెంపుల్స్ అన్ని, వాకబుల్ డిస్టెన్సే. మీరు అసలు ఆటో కూడా మాట్లాడుకోవట్లేదు, గూగుల్ మ్యాప్స్ తీసుకొని యాక్చువల్గా చక్కగా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇంకా దూరం ఉంటాయేమో అని చెప్పేసి మేమైతే ఆటో మాట్లాడుకున్నాం, పిల్లలు కూడా ఉన్నారు కదా అన్నట్టుగా. ఆయన అక్కడక్కడే పక్కన సందులో తిప్పేసి తీసుకొచ్చేసారు. తర్వాత తెలిసింది మాకు కూడా పక్కనే ఉన్నాయి అన్నీ అని చెప్పేసి. కానీ కొత్త ప్లేస్ కదండి, మనకు తెలియదు అంతే. ఇది పాండవాస్ బెడ్రూమ్స్ అని చెప్పేసి అన్నారండి. ఇది వాళ్ళ బెడ్రూమ్స్ అనేటప్పటికి లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు అనమాట. పాండవాస్ బెడ్రూమ్స్ అని చెప్పేసి అనేటప్పటికి మొత్తం ఇది కూడా యాక్చువల్గా పాండవులకి దీనికి పెద్ద రిలేషన్ ఏం లేదు, కానీ దీనికి కూడా యాక్చువల్గా 5 బెడ్రూమ్స్ లాగా చెప్పేసి ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి పాండవాస్ బెడ్రూమ్స్ అన్నారండి అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి, ఆటో వాళ్ళు వీళ్ళు చెప్పినవి అంతే మీకు చెప్తున్నాను. అంతకుమించి నాకు నేనైతే ఇక్కడ స్లైడింగ్ ఇది వచ్చేసేటప్పటికి కృష్ణ మండపండి. యాక్చువల్గా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ఘట్టమంతా ఇక్కడ చిత్రీకరించారు. వీళ్ళందరూ చూసారా, గొల్లబామలు, ఇక్కడేమో పాలు పిండేవాళ్ళు, అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది. గోవులు ఎక్కువ అవే కదండి, రేపల్లెలో ఎక్కువ ఉండేవి గోవులు, గొల్లబామలు, మొత్తం అంతా కృష్ణుడికి రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అదిగోండి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టుగా ఎలా ఉందో చూడండి. ఇక్కడేనండి ఫారినర్స్ కనిపించారు, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ అన్నీ తెలుసుకుంటున్నారు. అసలు మనం కూడా మన పిల్లలకి అన్నీ చూపించాలండి, అన్నీ నేర్పించాలి మన దేశంలో. ఇదిగోండి గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్టుగా కృష్ణుడు ఎట్లా ఉందో, అందరూ అక్కడ ఉన్నట్టుగా మొత్తం అదంతా నీట్గా చిత్రీకరించారు. అసలు ఇది చూడండి, అసలు ఆ ఎత్తు ఎంత బాగా చేశారు. మూపురం కూడా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు స్కెచ్ ఆర్ట్ వేయించుకుంటామంటే వేయించాము, పర్వాలేదు, ఓకేలాగా వచ్చింది, నాట్ బ్యాడ్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి షోర్ టెంపుల్ అండి. ఇది యాక్చువల్గా బీచ్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఈ షోర్ టెంపుల్ చాలా బాగుంటుంది. దీనికి కొంచెం స్టోరీ కూడా ఉందండి. దీన్ని జలసేన ఆలయం అని చెప్పేసి అంటారంట. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుందండి ఈ టెంపుల్ మొత్తము. దీన్ని మొత్తాన్ని గ్రానైట్ రాయితోనే మొత్తం నిర్మించారంట. యూరోపియన్ మర్చెంట్స్ దీన్ని 7 పగోడాస్ అని పిలిచేవారంట వాళ్ళు వచ్చి చూసినప్పుడు. అయితే ఇవి 7 ఆలయాలు ఉండేవంటండి, ఇలాంటివే మొత్తం. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ లాంటివి 7 టెంపుల్స్ ఉండేవంట మొత్తము. అవన్నీ మిగిలినవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి అని చెప్పేసి అంటారు. ఇదిగోండి ఇక్కడ శివుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి, శివాలయం ఉంది యాక్చువల్గా దీంట్లో. ఇక్కడ దీని ఎదురుగా ఒకటి ఉంటుందండి, ఇట్లాగా ఒక హోల్ లాగా, దాంట్లో వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పూజారి గారంట అక్కడ సముద్రం దగ్గర కదండి, అలలు వచ్చే స్పీడ్ని బట్టి ఇక్కడ వాటర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుందంట. దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసేవాళ్ళంట. నెక్స్ట్ ఏదో వస్తుంది, ఎక్కువ ఏమైనా భయంకరమైన తుఫాన్లు వస్తున్నాయి అట్లాగా, అదే తుఫాన్ వచ్చినప్పుడు అట్లాగా ముందుకు వచ్చేస్తుంది కండి, సముద్రం జరిగిపోతూ ఉంటుంది అంటారు చూసారా, అట్లాగా. ఈ షోర్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అది చూడండి, లోపల యాక్చువల్గా విష్ణుమూర్తి శయన భంగిమలో పడుకొని ఉంటాడండి ఈ షోర్ టెంపుల్లో. అంత లోపలికి ఇప్పుడు అలౌ చేయట్లేదు, చుట్టూ కట్టేశారు. ఇది యాక్చువల్గా కింద పడింది ఎద్దు అంటండి. ఇది కూడా మహిషాసుర మర్దిని దానికి రిలేటెడ్ అని చెప్పేసి అంటారు. చుట్టూత నందులు అయితే ఉన్నాయి చూడండి, కొన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి. టెంపుల్ చుట్టూత నందులు ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ టెంపుల్ కొంచెం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇదైతే బాగుందండి స్ట్రక్చర్ అంతా. ఈ షోర్ టెంపుల్ అయితే డిఫరెంట్గా ఉంది. చాలామంది చెప్పాను కదా ఫారినర్స్, వాళ్ళైతే గైడ్స్ని పెట్టుకొని మరి దీని హిస్టరీ స్టోరీ తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ శివలింగం చూడండి, లోపల శివలింగం ఉందని చెప్పాను కదా అది. ఇది యాక్చువల్గా ఇది ఎద్దు చూసారా, పక్కన ఎద్దు తలని తెగి పడినట్టు కాదుగా, ఎద్దు తలని తలగా చెక్కారు, ఇది బాడీగా చెక్కారనమాట. అక్కడ ఎదురుగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు, అందుకని మహిషాసుర మర్దినికి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. అమ్మవారి వాహనం సింహం కదా, సింహం పైన అమ్మవారిని చెక్కారనమాట అట్లాగా.
ఇది ఎంట్రీ గేట్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. బాలీలో వ్యూ ఉంటుంది చూసారా, అట్లాగా అనిపించిద్ది నాకైతే దీన్ని చూస్తూ ఉంటే. బాలీలో కూడా ఇక్కడ ఫోటో పాయింట్ లాగా తీసుకుంటూ ఉంటారు కదా. ఇదండి షోర్ టెంపుల్. దీని పక్కనే బీచ్ ఉంటుందండి. అసలు ఫుల్గా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, బీచ్ సౌండ్ అయితే. మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు ఆ బీచ్కి వెళ్దామా అని చెప్పేసి వెయిట్ చేశారు. పాపం స్నానం చేద్దాం అనుకున్నారు కానీ బీచ్లో అంత సినిమా ఏం జరగలేదన్నమాట. ఎందుకంటే ఈ అలలు చాలా ఉధృతంగా వస్తున్నాయండి బీచ్లో. అసలు పంపించాలంటే భయం వేస్తుంది అనమాట. గజేతగాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం చేయగలరు. అంత ఫాస్ట్గా అలలు వచ్చేస్తున్నాయి. అక్కడ ఎల్లో కూడా చేయట్లేదులేండి ఎవరు స్నానాలు, అలా కూడా ఎవరు ఎక్కువ చేయట్లేదు. ఎవరో బాగా స్విమ్మింగ్ అది బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అసలు బీచ్ని చూస్తూ అంటే ఆ వైవే డిఫరెంట్గా ఉంటుంది కదండి. మాకేమో బీచ్లు లేవు దగ్గర, కానీ మాకేమో బీచ్ అంటే ఇష్టము. ఏవి లేవు దగ్గరలో అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే హార్స్ రైడింగ్ చేశారు మా వాళ్ళు కొంచెం సేపు. బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ హార్స్ రైడింగ్ అనమాట. బాగా అనిపిస్తుంది కదండి. కానీ వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఏముంటే అది ఎక్స్ప్లోర్ చేయాలండి. లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అది అప్పుడు వెళ్ళుంటే బాగుండేదే అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఉన్నవన్నీ కొంచెం మనకి రీజనబుల్గా ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. మేము హార్స్ ఎక్కలేదు కానీ హార్స్ పక్కన పోజులు ఇస్తూ ఫొటోస్ అయితే దిగాము. అలాగా వాళ్ళ నాన్న వీళ్ళు ఎక్కడ పారిపోతారా అని చెప్పేసి ఇద్దరిని పట్టుకొని అలా నడుచుకుంటూ బీచ్లో నడిపించారనమాట. కొంచెమైనా అలా ఎంజాయ్ చేశారు. అట్లాగా స్నానం చేయకపోయినా సరే ఆ అలలు వచ్చి కాళ్ళని తాగుతూ ఉంటే అదిగో చూసారా, ఆ పిల్లలు చూసారా ఎట్లాగే వెళ్తున్నారు. ఇంకా సాత్విక చూడండి ముందుకు వెళ్తుంది, మళ్ళీ అలలు వచ్చేసేటప్పుడు వెనక్కి పరిగెత్తేస్తూ ఉంటుంది. అది దగ్గరికి రాకుండానే పరిగెత్తేస్తూ ఉంటుంది. అంత భయం అనమాట. కానీ వాటర్ చూస్తే ఇష్టం, వాటర్లో ఆడాలంటే ఇష్టం అనమాట. ఆ అలలు వచ్చేటప్పటికి అది భయపడిపోతూ ఉంది. మొత్తానికి బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేశారులేండి మా వాళ్ళు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నామండి అంతే బీచ్లో. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మేము తంజావూరు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి బీచ్లో అంతకన్నా ఎక్కువ ఉండలేం కదండి, ఎండ బాగా ఉంది. 10-10:30 అయింది. ఆ టైంకి ఇంకా పర్వాలేదని అనిపించింది. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల మార్నింగే మహాబలిపురంలో అన్ని కేవ్స్ ఎక్స్ప్లోర్ చేసేయగలిగాము. తర్వాత ఎండలో అయితే అసలు తిరగలేకపోయేవాళ్ళం అన్ని కేవ్స్ కూడా. పిల్లలు బాగా అలసిపోయేవాళ్ళు. నెక్స్ట్ చూడండి షాపింగ్స్. ఈ గవ్వలు ఇవ్వలే బాగున్నాయండి, నాకు బాగా నచ్చినాయి. నేనైతే వెళ్ళినప్పుడు వీడియో తీసుకుంటానండి అంతే, ఏం కొనుక్కొని. ఎందుకంటే అవి బ్రేక్ అయిపోతాయి. అనవసరంగా మనీ పెట్టుకొని బ్రేక్ అయిపోతే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నాకు దగ్గరలో ఉన్న దగ్గరే నేను షాపింగ్ చేస్తాను. కానీ ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు అస్సలు షాపింగ్ చేయను. ఎందుకంటే ట్రావెలింగ్లో మళ్ళీ అవి బ్రేక్ అయిపోయినాయి అంటే కొనుక్కొని కూడా వేస్టే కదండి. అందుకనే ఎక్కువ వాటికైతే ఇంట్రెస్ట్ చూపించమన్నమాట మేమైతే ఎక్కడికి వెళ్ళినా సరే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అలాంటివి అయితే చిన్నవి పర్లేదండి. ఇది చూడండి ఎంత బాగుందో అసలు కదా. అక్కడ అందరూ చాలా వరకు ఇలాగా చెక్కేనవి అమ్మడము అలాంటివన్నీ చేస్తున్నారండి. ఈ పెద్ద బుద్ధుడైతే పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. అసలు చాలా బాగా అనిపించినాయి వాటిని చూస్తే. దగ్గరలో ఉంటే కొంచెం ఏదో ఒకటైనా కొనుక్కునేదాన్ని, అక్కడ నుంచి అవి మూసుకురాలేం కదా, అందుకని ఏం కొనుక్కోలేదు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిది ఎంత బాగుందో, చక్కగా చిన్నది బాగా చెక్కారనిపించింది. ఈ చిన్న బుద్ధుడిది మాత్రం బాగా నచ్చిందండి. అతనైతే కొంటారేమో అన్నట్టుగా వచ్చాడు కానీ మేము వీడియో తీసుకునేటప్పటికి పాపం వెళ్ళిపోయాడు. మేము ఈ ఎంటైర్ ట్రిప్లో మిస్ చేసింది ఈ టైగర్ కేవ్ అండి. ఇది 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందని చెప్పారు, ఇంకా అందుకని ఇది స్కిప్ చేసామండి. ఇదండి మా మహాబలిపురం ట్రిప్. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. మీరు కూడా తప్పకుండా ఈ ట్రిప్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో మొత్తం చూసినందుకు. తప్పకుండా మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేను చేసే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చండి. నెక్స్ట్ మేము తంజావూరు వెళ్తాము, ఆ వీడియో చూపిస్తాను. నమస్తే.